హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బబ్బు తెలుగు వ్లాగ్స్. ఇలా ఎవరైనా సరే ఇడ్లీ పిండితో అట్లయితే వేసుకుంటారండి. ఇడ్లీ పిండితో అట్టు వేసుకుంటాం అనేవాళ్ళు అయితే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇలా చక్కగా ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ అయితే గ్రీట్ చేసి దాని మీద కొద్దిగా మందంగా అట్టు కింద వేసుకుని అటు ఇటు దోరగా కాల్చుకుని తింటే చాలా బాగుంటుంది కదండి. దీని కాంబినేషన్లో చట్నీస్ కన్నా ఏం తింటే బాగుంటుందో చూపిస్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి మీరు. ఇలా మనం కొద్దిగా మందంగా వేసుకుని మూత పెట్టి కొద్దిగా ఆయిల్ వేస్తే పైన చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది పలచగా వేసుకోకూడదు, ఇడ్లీ పిండితో చేస్తున్నాం కాబట్టి కొద్దిగా మందంగానే వేసుకోవాలి. చాలా స్మూత్గా పఫీగా అయితే వస్తుంది ఇది. ఇలా తిప్పేసుకున్న తర్వాత చూసారు ఎంత మంచి కలర్లో అయితే వచ్చిందో. ఇలా వేసుకుని దీని కాంబినేషన్లో బెల్లం పాకం అంటారు కదండి, ఆ పాకం ఒకటి, అలాగే ఆవకాయ పచ్చడిలో పెరుగు కలుపుకొని కనుక తింటే ఎంత బాగుంటుందంటే చాలా అంటే చాలా బాగుంటుంది. నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.